దేవరా ట్రైలర్ ఆన్ ఏంటి September 10th లిటరల్ గా కల్కి ఫార్ములా కొడుతున్నారా. కల్కి కూడా 17 days ముందు ట్రైలర్ రిలీజ్ చేసినట్టుగా వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. అంటే కల్కి ముందు వీళ్ళు సాంగ్స్ అందరూ రిలీజ్ చేశారు, అది వేరే ఇష్టం. బట్ సాంగ్స్ మ్యాన్ దావుడి ఎక్కేస్తుంది నాకు. లైక్ ఫస్ట్ స్టార్టింగ్ ఏమనుకున్నా గానీ లైక్ దావుడి మెల్లగా ఇంటుంటే ఎక్కేస్తుంది. చుట్టమల్లి ఇట్లా ఎక్కలేదు నాకు. సో ఏమని అనుకోండి, మీకు సంబంధం లేదు. బట్ స్టిల్ మీన్ దావుడి చాలా ఎక్కింది. ఇట్స్ బీన్ హిట్. ఫస్ట్ డేనే చాలా వేరే లెవెల్ హిట్ అయిన సాంగ్. ఉమ్మేస్తుంది. టికెట్స్ ఏంట్రా 20,000 ఫాస్టెస్ట్ టికెట్స్ అంటే 20,000 టికెట్స్ ఉమ్మేస్తుంది. ట్రైలర్ వచ్చేస్తుంది. నేనంతా ప్లాన్ చేసేసిన. మనకి ఆల్రెడీ ట్రైలర్ రియాక్షన్ లైవ్ ఉంది. నువ్వు వస్తావు ఆ రోజు? వస్తా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ పెడుతున్నాను ఆ రోజు. అంటే మన వాళ్ళు టైం అనౌన్స్ చేస్తారు అట్లీస్ట్ ముందు రోజు అయినా. ఈ టైప్ ఆఫ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఒక మూవీ జరిగినాయి దీనికంటే ముందు. పోస్ట్పోన్ చేయటం వల్ల వాళ్ళు ఎంత లాస్ అయ్యారో ఐ థింక్ దేవరా మైట్ ప్రూవ్. ఆ టైంలో లాస్ట్ ఇయర్ మైండ్ పోయింది. ఇంటర్ అడ్వాన్స్ లని లేచిపోయి లైక్ 1 month ముందు ఓపెన్ అయినట్టు ఇంకా ముందు ఓపెన్ అయినాయి, లెగుస్తా ఉన్నాయి. బట్ లాస్ట్ మూమెంట్ లో మిస్ అయిపోయింది రా. అది ఆ కిక్ మిస్ అయిపోయింది. దాని తర్వాత వచ్చిన పూర్ ప్రమోషన్స్ వల్ల సలార్ ఒక బిగ్ హిట్ యాక్చువల్లీ. ఆ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది దేవరా మైట్ ప్రూవ్. ఎందుకంటే ఇప్పుడు దేవరాగానే టైంకి వచ్చింది అనుకో, ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ చూడు, అరే యు ఆర్ కన్వీనియంట్లీ ఐయింగ్ ఫర్ 2+ million ఓపెనింగ్ రా. లైక్ ప్రీమియర్ ప్లస్ డే 1 2+ million చూస్తున్నావు. ఇంకా దాటచ్చు. బట్ ఇంకా చూడాలి. ప్రస్తుతానికి ఐ థింక్ ఇదంతా ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ద్వారా అడ్వాన్స్ బుకింగ్ అయినాయి అనుకుంటున్నాను. బట్ ఓవరాల్ గా ఇంకా మనం ఎవ్రీడే ప్రోగ్రెస్ అనేది మనం చూడగలిగితే 3.5 కూడా వెళ్ళిపోతుంది. కానీ మినిమం ట్రైలర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కుమ్మ అవతల పాడేస్తుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. నేనేమనుకుంటున్నా అంటే ట్రైలర్ విల్ బి వెరీ వెరీ మినిమం. స్టోరీ ఎక్కువ చెప్పారు. కొన్ని మంచి షార్ట్స్ ఉంటాయి. అంతకంటే ఇంకే ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేనైతే మాత్రం. అంతే. ఎంతకంటే పెద్ద ట్రైలర్ లా ఇట్లుంది నాకు ఏం వద్దు భయ్యా. నేను ఆల్రెడీ ఐఎమ్ సోల్డ్. వెళ్ళిపోతా, నాకు ఇబ్బంది ఏం లేదు. బట్ ఎట్లుంటదో సినిమా ఎలా ఉంటది అని చెప్పేసి చిన్న ట్రైలర్ అంటే ట్రైలర్ అదే కదా చెప్పేది. బట్ చూడాలి ఎట్లుంటదో. నా ఎక్స్పెక్టేషన్ అయితే మెజారిటీ ట్రైలర్ స్టార్ట్ అయ్యేది మొత్తం విలన్ మీదనే స్టార్ట్ అవుతుంది. విలన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి ఎదురెళ్ళిన హీరో అని చెప్పేసి చూపిస్తారు. అంతకుమించి పెద్దగా వాళ్ళు చేయకూడదు ఇలాంటి సిచ్యువేషన్స్. ఎందుకంటే దే హ్యాడ్ టూ మచ్ ఫ్యాక్ట్. ఇప్పుడు నువ్వు ఎన్టీఆర్ గారి పోస్టర్ వచ్చింది చూసా, ఇలాగ చేయి కింద పెట్టి ఉంటది. అంటే వెనకాల హిల్ ఉంటది, కొంచెం అది ఉంటది. సో సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్రో వచ్చింది కదా మొన్న. సో ఈ రెండు ఒకటే లొకేషన్ లో జరిగినాయి. ఆల్రెడీ మాట్లాడేసిన బ్రేక్ డౌన్ లో ఇట్లా అంటే మనకి సైఫ్ అలీ ఖాన్ యంగ్ గా ఉన్నప్పుడేమో పెద్ద ఎన్టీఆర్ దగ్గర ఉండేటోడు. తర్వాత సైఫ్ అలీ ఖాన్ బికేమ్ ద హెడ్ ఆఫ్ సంథింగ్ వాట్ ఎవర్ దాట్. తర్వాత దాంట్లో చిన్న ఎన్టీఆర్ ఉన్నాడు. ఎవరా వరా తెలియదు భయ్య. మన ట్రైలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి 2 million ఫస్ట్ కేసులో 2 million రా. లేదంటే మినిమం గ్యారంటీ 3 million మనం ప్లాన్ చేసి. నాకైతే కలికి దాటుతుంది అనిపిస్తుంది. నేను అదే అనుకుంటున్నాను యాక్చువల్లీ. కలికి దాటినా గానీ ఇంకో తెలుగు సినిమా దాటితే చాలు. నాకు ఇంకేం వద్దు. ఇట్లాంటి వాటిలో నేను ఉంటాను జనంత పక్షపాతిని కాదు. మనం మొన్నటి వరకు కూడా టూ స్కెప్టికల్. ప్రభాస్ గారు సాహోతో వర్క్ ఇట్ అవుట్ అంతా ప్లాన్ చేశారు. బట్ రామ్ చరణ్ గారిది, ఎన్టీఆర్ గారిది వాట్ ఈస్ దేర్ మార్కెట్ అనేది ఆర్ఆర్ఆర్ వాజ్ దేర్. కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎలా స్టాండ్ అవుతారు అనే స్కెప్టికల్ తో మనం ఎప్పటి నుంచో ఉన్నాం. ఏంటి ఆఫ్టర్ రాజమౌళి గారి ఫిల్మ్ తర్వాత స్కెప్టికల్ కొన్నాం. బట్ దేవరా ఇస్ ప్రూవింగ్ హెల్ మ్యాన్. సూపర్ ప్రూవ్ చేస్తుంది యాక్చువల్లీ. మన తెలుగు స్టేట్స్ లో ఎట్లా ఉంటుందో చూడాలి. నేను చెప్తున్నా కదా మరి ఎల్లుండి తోటి దేవరా వేట షూరు బ్రేక్ డౌన్ వచ్చేస్తుంది. ట్రైలర్ బ్రేక్ డౌన్ వచ్చేస్తుంది వెంటనే. అండ్ ఆల్సో అన్ని మాట్లాడదాం భయ్యా. ప్రిడిక్షన్స్ ఏదున్నా మాట్లాడదాం అనమాట. ఇప్పటి వరకు అన్ని సాంగ్స్ ఒక మంచి రేటింగ్. నువ్వు సాంగ్స్ ఏది టాప్ ఏది ఇస్తాయి 3 songs లో? ఫస్ట్ ఏమో ఫియర్ సాంగ్. నో డౌట్ ఫియర్ సాంగ్ ఇన్నని ఇంకేది వినలేదు. దావుడి చుట్టం వల్లే. దావుడి విల్ బి సెకండ్. ఓకే, నేను దావుడి అంటే ఫస్ట్ నేను యాక్చువల్ దావుడి థర్డ్ లో ఉంది. ఫస్ట్ ఫియర్ సాంగ్, సెకండ్ చుట్టం మళ్ళీ దావుడి థర్డ్ లో ఉంది. ఫస్ట్ లిజన్ లో ఏంటి ఏం కొట్టారా ఇట్రా అనుకున్నాను. దాంతో పాటు వీడియో లైక్ ఇంకా తెలుసు వీడియో సాంగ్ లో కొన్ని మనం నోటీస్ చేసాం. కానీ రిపీటబిలిటీ దెబ్బకి దావుడి 1కి వెళ్ళిపోయింది. సెకండ్ ఫియర్ సాంగ్, థర్డ్ చుట్టం మళ్ళీ వచ్చింది. ఓ అంటే ఇప్పుడు నువ్వేంటి ఫియర్ సాంగ్ సెకండ్ అంటున్నావా? దావుడి ఎంత బాగుంది అంటున్నావా? కొన్ని లిరిక్స్ ఉంటాయి అనమాట, ఒక 2 areas లో ఉంటాయి. ఎండ్ అయ్యేటప్పుడు భలే ఉన్నాయి. ఆయన బాగా నచ్చింది. ప్లస్ మన వాళ్ళు రీమిక్స్ కొట్టారు వాటికి. మైనస్ ఫస్ట్ దావుడి, సెకండ్ ఫియర్, థర్డ్ చుట్టం మళ్ళీ నాకు కూడా చెప్పాలనా? మేబీ మళ్ళీ నన్ను వేసుకుంటారు. కానీ మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్ వస్తా అని చెప్పేసి అనౌన్స్ చేసిన పోస్టర్ చూసినా రాడ్డు బావ అస్సలు బాగాలేదు. నాకు అస్సలు నచ్చలేదు. అది సినిమాలో చీకటి అని అర్థమవుతుందిరా. అట్లా అని చెప్పేసి పోస్టర్ లో చీకటి అంటే నాలాంటి తమిళ చేసిన పరిస్థితి ఏంట్రా, చచ్చిపోతుంది. నీ ప్రాబ్లం అదే బంగారు. అదే కాదు ఇంకా జనరల్ గా అయినా కానీ పోస్టర్ అంతా అనిపించట్లేదురా. ఇప్పుడు దీని పేరేంటి దావుడి పోస్టర్లు చాలా బాగున్నాయి. చుట్టమల్లె పోస్టర్
చాలా బాగున్నాయి. డార్క్ ఉంటే మాత్రం సగం పట్టించేస్తున్నారు. రెడ్ కలర్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, చాలా బాగుంటది. ఈ పోస్టర్ అయితే మాత్రం ఏంట్రా అసలు టైం లేకు చేస్తున్నారా, లేదంటే కనీసం ఒక పోజ్ అనుకున్నారు కరెక్టే, ఆ బ్లూ కాకుండా వేరే కలర్ వాడండి పర్లేదు, మంచిగా అనిపిస్తుంది ఫీలింగ్ వచ్చింది నాకే. ఆ వెనకాల వాటర్ స్ప్రింకిల్ చూసి బాగానే సెట్ చేశారా అనుకున్నా నేను. అంటే నేను బాగా ఓపెన్ మైండ్ తో వాటర్ వర్క్ వెనకాల ఉంది కదా, స్ప్లాష్ అవుద్ది కదా, అది మా ఏ షాటర్ ఎట్లా కొట్టారా అనుకున్నాం. దెన్ కొంచెం ఆఫ్టర్ సమ్ రియలైజేషన్ అర్థమైంది. క్లోత్స్ అన్ని కూడా బ్లాక్ లో ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ లో ఉంది, బ్లీడింగ్ ఉంటది, అన్ని ఇష్యూ ఉంటాయి. బ్లీడింగ్ అంటే బ్లడ్ కాదండి, కలర్ బ్లీడింగ్ అన్ని ఉంటాయి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దేవరా వస్తుంది 27th నాడు, బజ్ అయితే చాలా బాగా క్రియేట్ అయింది. సో నా క్వశ్చన్ ఏంటంటే, దేవరా కలెక్షన్స్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రీ సేల్స్ చాలా బాగా ఆడుతుంది, సాంగ్స్ చాలా పెద్ద హిట్, మూడు పాటలు 3 ఆడేస్తున్నాయి, మామూలుగా ఉండట్లేదు. సో హైప్ అయితే మంచిగా బిల్డ్ అయింది. దేవరా గురించి అందరికీ తెలుసు, అంటే ట్రైలర్ వచ్చిన తర్వాత వెళ్తామా లేదా అని జనరల్ గా లైక్ నార్త్ ఆడియన్స్ కి వాళ్ళకి తెలుసు. సో మై క్వశ్చన్ ఇస్, దేవన్ ఎంత ఉంటుంది? చాలా తొందరగా అడుగుతున్నా నాకు తెలుసు, బట్ స్టిల్ ఒకటి అనుకుందాం, సినిమా దగ్గర పడేసరికి మనం ఒక ఎగ్జాక్ట్ నెంబర్ పెట్టేసుకుందాం. 80 to 120. ఓకే, 80 to 120 అంటావా? నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, ఎందుకంటే ముందు ఈ అడ్వాన్స్ సేల్స్ అన్ని చూస్తే నెంబర్ అంతా పైకి పెరుగుతుంది. షేర్ కదండి గ్రాస్ 80 to 120 అనేది నేను గ్రాస్ అని అనుకుంటున్నాను, బట్ పెరగచ్చు కూడా, బట్ నేను అనుకుంటుంది అది. దాంట్లో అసలు ఏం ఇబ్బంది లేదు. ఆర్ఆర్ తర్వాత ఏదున్నా కానీ అంతే ఉంటది. 100 నేను చెప్తాను, మాక్సిమం 120. రియలిస్టిక్ లో ఉండాలండి. మీకు నేను సంజాయిసీలు గింజాయిసీలు నాకు ఏం తెలియదు, ఏం పిచ్చ ప్రాక్టికల్ గా మాట్లాడతా. హేట్ మీ ఆర్ లవ్ మీ, ఐ డోంట్ కేర్. ప్రభాస్ గారు కూడా స్టార్టింగ్ నుంచి అంత ఫాస్ట్ రాలే, ఆయన కూడా పెరుగుతూ పోయినాయి. 125, 130, 140, 178, 190. ఇది కూడా అంతే. దేవరా కింద వచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా పెరుగుతుంది, దాని తర్వాత పెరుగుతుంది, దాని తర్వాత అట్లా పెరుగుతుంది. సో ఆర్ఆర్ తర్వాత ఉండదు, దాన్ని బట్టి ఉండాలి. మన లోపల ఉన్న ఫ్యాన్ ఎంత తనినా గానీ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మాత్రం నాకైతే మాత్రం మాక్సిమం 120 అనిపిస్తుంది. దట్ ఈస్ అ వెరీ ఫెంటాస్టిక్ నంబర్, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మహేష్ 70 అంటే ప్రభాస్ అయితే 200, 250 అన్నారు. ప్రభాస్ కలెక్టెడ్ 191 కల్కి. మరి మేము ఏమన్నా తెలుసా, కల్కి 160 అని చెప్పినా నేను, నువ్వెంత చెప్పినావు? 130 ఉంటది. సలార్కి 160 చెప్పినట్టున్నాం కదా మనం, సలార్కి చెప్పాం. సలార్కి 140 ఏవో అన్నాను నేను కల్కి 130 to 150 చెప్పాను, బట్ రియల్లీ బ్లోడ్ మై మైండ్ అసలు. ఇప్పుడు నేను 120 అంటే చెప్పేసి దానికంటే లైక్ ఎక్కువ కావచ్చు, దాంట్లో హ్యాపీ ఏంటంటే బ్రదర్, ఇప్పుడు మనకున్న ఏకైక అడ్వాన్స్ బుకింగ్ నెంబర్ ఏంటంటే ఓవర్సీస్, అది కూడా నార్త్ అమెరికా వరకే ఓపెన్ అయినాయి. ఇంకా ఆల్మోస్ట్ 19 రోజులు ఉంది సినిమాకి. మన తెలుగు స్టేట్స్ లో అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుద్దో మీకు తెలుసు, వారం ముందంట, 5 రోజులు 3 రోజులు, ఇప్పుడు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం బజ్ ఉంటది, సోషల్ మీడియా యాక్టివిటీ ఉంటది, బట్ స్టిల్ మనకి విండో నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దానికి ఒక 1 week ముందు నుంచి మన క్లారిటీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుతుంది. అప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎన్ సీరియల్ ఇవన్నీ కుమ్మేస్తాయి రామాల్ ఎన్టీఆర్ అవి తప్పితే. సో ట్రైలర్ రియల్లీ డిసైడ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకోటి ముందు రోజు మనం యాక్యురేట్లీ మాకు అనిపిస్తుంది చెప్తాం, తర్వాత రాంగ్ అయినా పర్లేదు. వాట్ ఈస్ విల్ బి ఆనెస్ట్ ఆన్ దట్. బట్ నాకైతే మాత్రం 120 ప్రస్తుతానికి యాజ్ ఐ సెడ్, అందుకే తొందరగా చెప్తున్నా. ఇంకా 19 days ఉంది, ఆ టైం కి మనకు తెలుస్తా ఉంటది. ఇక మనం ఆల్రెడీ టికెట్ వాచ్ పెడతా, నాకు కలికి చాలా మంచి చూడండి. ముఖేష్ గారు అంటున్నారు బిజినెస్ 200 crore అంట. అంటే గ్రాస్ 120 అంటే 60 సంథింగ్ ఎంత వస్తుంది ఫస్ట్ డే అనిపిస్తుంది. గ్రేట్ గా బ్రో, 200 crore బిజినెస్ కి 120 అనేది వెరీ బిగ్ నెంబర్. మామూలుగా చాలా పెద్ద బిజినెస్, దానిలో ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. అండ్ మనం టికెట్ వాచ్ పెడతా, టికెట్ పెట్టేసుకుందాం. నాకు ఎవరైనా కానీ 1 AM షో టికెట్ ఇప్పిస్తా అంటే ఐఎమ్ హ్యాపీ, నేను వెళ్ళి చూపిస్తాను. సిటీ లెక్క నువ్వు పని చేయి, మంచి కార్ డిక్కీలో ఫోల్డింగ్ చైర్ ఒకటి, దాంతో పాటు ఒక గద్ద ఒకటి, మడతేసే గద్ద ఒకటి రెడీ చేసుకో, ఓకేనా? ఒక టెంట్, ఒక స్టవ్, ఇంకేంది ఒక వంట వండి అన్ని పెట్టుకొని పోతారా? మంచిగా వంట బాబు అడిగితే బొక్క నువ్వే వంట చేసుకో. మ్యాన్ సీరియస్లీ ఎక్సైటెడ్ ఫర్ దేవరా, చూడాలి ఎట్లుంటుందో. ఆల్రెడీ ట్రైలర్ రియాక్షన్ లైవ్ అక్కడ పెట్టేస్తాను, క్లిక్ చేసేసేయండి, వెళ్ళి లైక్ కొట్టేసాను.